దాసుడు తండ్రి లెసన్ చెప్పినప్పుడు ప్రభానైనా మీ స్వరమును మీ దాసుల ద్వారా వినిపింపు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలను మీరే తాకుమని ప్రార్థిస్తున్నాను. ప్రభానైనా మరి ఆ యొక్క పిక్చర్స్ను అరేంజ్ చేయడంలోనూ లెసన్ ఎక్స్ప్లెనేషన్లోనూ మీ సహాయానికి వచ్చండి. తర్వాత తండ్రి ప్రభానైనా మరి వర్క్ కంప్లీట్ చేయడంలోనూ హ్యాండ్ వర్క్లోనూ మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ మందిరాన్ని ప్రేమించి బీబీఎస్ని ప్రేమించి వచ్చిన బిడ్డ కొరకే మీకు స్తోత్రం. ఇంకా పిల్లలు ఎవరైతే క్రమశిక్షణలో లేకుండా ఉన్నారో వారందరికీ ప్రభానైనా మీ క్రమశిక్షణ వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలు ముఖ్యంగా సాయం చేయండి, కొంచెం చూపించండి, మీరే వారిని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. మీ మందిరావరణంలో క్రమం నేర్చుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం అలా కలిపి చదువుకుందాం. చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించు, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. దేవుడు ఈ మాటలు మనకు తెలియజేసిందాక ఇక్కడ భక్తుడు కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. 2 మార్గాల గురించి చెప్తా ఉన్నాడు. ఒకటి ఏ మార్గం అని చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, ఆ రెండు వచనాల్లో ఏమేమి ఉన్నాయి చూడండి. మొదటి మాట చూడండి, ఇరుకు ద్వారం. ఏముంది? ఇరుకు ద్వారం. తర్వాత ఆ ద్వారానికి ఇంకొక పేరు ఏముంది? నాశనమునకు పోవు ద్వారం. ఇరుకు ద్వారానికి ఇంకొక పేరు ఏముంది? విశాలం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు నిధులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ మనం చూస్తే ఈ డయాగ్రామ్లో నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? బాగా చదువుకున్న ఆయనగా ఉన్నాడు అవునా? ఈయన ఈ చిన్న అబ్బాయి ఎవరు? ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఎవరు మనకు తెలియదు. కానీ ఈయనేమో ప్రొఫెసర్ బిర్జు. ఏం పేరేంటి? ప్రొఫెసర్ బిర్జు. ఈయన ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈయన ఫిజిక్స్లో చాలా పిహెచ్డీ చేసి చాలా జ్ఞానం సంపాదించారు. ఈయన ఆయన కుమారుడు. ఈ ప్రొఫెసర్ గారు చూడండి, ఈ ప్రొఫెసర్ గారు బాగా చదువుకున్నాయి. ప్రొఫెసర్ అంటే ఎవరు అవుతారు? ప్రొఫెసర్లుగా ఎవరు అవుతారు? 10th చదివిన వాళ్ళు అవుతారా? ఇంటర్మీడియట్ వాళ్ళు అవుతారా? బీటెక్ చదివిన వాళ్ళు అవుతారా? సరే, ఎంటెక్ చదివిన వాళ్ళు అవుతారా? మరి ఎవరు అవుతారు? ప్రొఫెసర్ కావాలంటే ఎంటెక్ తర్వాత కూడా పిహెచ్డి చేస్తారు. ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో పిహెచ్డి చేస్తారు. అలాంటి పిహెచ్డీలు చాలా చేస్తారు, ఒకటి కాదు. ఒకటి చేసిన వాళ్ళు మన దగ్గరలో ఉంటారు పిహెచ్డీలు. ఒక పిహెచ్డీ చేసిన వాళ్ళు మన దగ్గరలో ప్రొఫెసర్లుగా మన చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటారు. అలాంటి చాలా పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మన తర్వాత ఇంగ్లాండ్లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అమెరికాలో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ప్రొఫెసర్ కావాలంటే ఒక 4-5 విభాగాల్లో వాళ్ళు పిహెచ్డీ చేసి ఉన్నారు. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇస్తారు. అలాంటి ప్రొఫెసర్ గారు ఈయన కుమారుడు. ఈయన ఏమంటాడంటే, ఈయన దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు అంట. బాగా చదువుకున్నవాడు, ఎన్నో పిహెచ్డీ చేశాడు, అసలు దేవుడు లేడంటాడు. కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో దేవుడు లేడంటాడు. రెండవది, సైన్స్ మాత్రమే దేవుడు అంటాడు. ఏమంటాడు? సైన్స్ మాత్రమే దేవుడు అంటాడు. ఎందుకు చెప్పండి, మీరు చెప్పండి, ఆయన ఆలోచన చెప్పండి. మీరు ఎందుకు సైన్స్ దేవుడు అంటున్నాడు? దేవుడు అసలు లేడని ఎందుకు అంటున్నాడు? ఎందుకు అయ్యి ఉండొచ్చు చెప్పండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం సుఖంగా ఉండటం కోసం కనిపెట్టిన వస్తువులన్నీ కూడా సైన్సే కనిపెట్టింది అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ లేదనుకోండి, ఇక్కడ మనందరికీ ఏం తీసింది? ఒక్క తీసింది కదా. ఈ ఫ్యాన్ కనిపెట్టింది మా సైన్సే అంటారు. ఫ్యాన్ కనిపెట్టింది మా సైన్సే అని చెప్పేసి అంటారు. తర్వాత కారుతో మనం తిరుగుతున్నాం, కారు కనిపెట్టిందంతా మా సైన్సే అంటారు. సైన్స్ ఏం చెప్పింది? ఇంకొక మాట చెప్పండి, సైన్స్ ఏం చెప్పింది? దేవుడు ఉంటే చూపించింది అని చెప్పేసి అని. సైన్స్ ఏం చెప్పిందమ్మా? ఏదైనా సరే సైన్స్ ప్రయోగం చేసి వాళ్ళకి నిరూపిస్తే కానీ నమ్మదు సైన్స్. కాబట్టి ఈయన సైన్స్ ప్రొఫెసర్ గారు కాబట్టి ఈయన అదే విధానంలో దేవుడి గురించి ఆయన అదే భావంలో ఉంటున్నారు. ఏమని? సరే, సైన్స్ ఇన్ని విషయాలు చెప్తుందిగా, మనుషులు ఎలా ఈ భూమి మీదకి వచ్చారని అడగండి. ఏమన్నాడు? డార్విన్ అనే ఆయన, బాగా చదువుకున్న ఆయన ఏమన్నాడు? కోతి నుంచి మనుషులు వచ్చారన్నాడు. మంచిదే, కొద్దిసేపు అదే నిజం అనుకోండి. మరి ఇప్పుడు కోతులు మరి మనుషులాగా మారలేదు అని ఇంకొక ఆయన నాలాంటి కొద్ది జ్ఞానం ఉన్న ఆయన ప్రశ్న వేశారు. కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పారండి డార్విన్ గారు. మరి ఇప్పుడు చాలా కోతులు ఉన్నాయి కదా, అవి కూడా మారాలి కదా, ఒక కోతి అన్నా మారాలి కదా ప్రపంచంలో ఎక్కడ వస్తుందా? మరి ఒక కోతి కూడా ఎందుకు మారట్లేదండి అని చెప్పారు. దానికి ఆయన దగ్గర ఏమి. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరలో చాలా రాకెట్ల మీద వేరే గ్రహాలకు వెళ్తున్నారా? మన దగ్గరలో ఏమున్నాయి గ్రహాలు? చంద్రుడి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి వస్తున్నారు. ఈ మధ్య మన సునీత ఆమె కూడా వెళ్ళి వచ్చింది, అవునా? అక్కడ ఏం లేవు చెప్పండి? నీరు లేదు, గాలి లేదు, ఇంకేం లేదు అక్కడ. చెట్లు లేవు, సముద్రం లేదు, పక్షులు లేవు, అంతా ఒక ఎడారిగా ఉంది. ఆ ఒక్క చంద్రుడి గ్రహమే కాదు, మీరు ఏ గ్రహానికైనా వెళ్ళండి. ఈ ప్రపంచం మొత్తం అంటే ఈ పాలపుంతలో మొత్తం మనం తీసుకుంటే, నక్షత్ర దాన్ని మొత్తం తీసుకుంటే ఎక్కడా కూడా జీవరాశి ఉనికి లేదు.
మరి ఈ భూమి ఎందుకు ఎంత అందంగా ఉందని ఎవరన్నా ఓ ప్రొఫెసర్ ఈ ప్రొఫెసర్ గారిని నేను అడిగాను అనుకోండి, అయ్యా ప్రొఫెసర్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది, మరి భూమి ఎంత అందంగా ఎందుకు ఉంది, మరి మిగిలిన ఎందుకు అలా ఉన్నాయి అని మనం ప్రశ్న ఇస్తే ఏం ప్రశ్నకి జవాబు లేదు. ఈయన అదే ఆయన మార్గం. ఈయన మార్గం ఏంది? ఈయన మార్గం ఏందమ్మా? సైన్స్. ఈయన మార్గం ఏంది? సైన్స్. ఇలా ఈయన ఆయన మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఆయన మార్గం అంతా కూడా సైన్స్కి సంబంధించినటువంటి విధానం. సైన్స్ ఏదైనా నిరూపిస్తేనే నేను నమ్ముతాను. దేవుడు బైబిల్ చదువుకుంటావా, నాకు నిరూపించిన దేవుడు ఉంటే అని చెప్పేటువంటి మార్గం. అది ఆయన విశాలమైనటువంటి దృక్పథానికి అదొక విశాల మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ మార్గంలో ఉంటున్నాడు. అలాగే ఆయన కుమారుని కూడా పెంచుతున్నాడు. తర్వాత రెండవది ఇంకొక పటాన్ని చూపిస్తాను నేను. రెండో ఈ పేరు మిస్ జబ్బి. ఈ పేరు ఏం పేరు? మిస్ జబ్బి. ఏం చూడండి, ఈమె ఒక రాజకీయ నాయకురాలు. చూడండి, ఈమె కూడా ఒక రాజకీయ నాయకురాలు. ఆమె ఎప్పుడు కూడా రాజకీయ మీటింగ్లు అంటే ఆమెకు చాలా ఇష్టం. పార్టీ మీటింగ్లు అంటే ఆ మీటింగ్ల కోసం ఎప్పుడు ఆమె పరుగులు చేస్తూ ఉంటుంది. ఆమెకి ఏమీ మిగిలిన వాటి గురించి సమయం కూడా ఉండదు. ఆమె ఎవరైనా ఆపి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు సమయం లేదు, ఐ హ్యావ్ నో టైం అని చెప్తా ఉంటాను. ఐ హ్యావ్ నో టైం, నా టైం మీరు వేస్ట్ చేయొద్దు, డోంట్ వేస్ట్ మై టైం, ఐ హ్యావ్ బిజీ వర్క్, ఇది చెప్పుకుంటా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఏదైనా అడిగి ఇంకొక మాట కూడా చెప్పింది, మా పాపం చూసుకునే సమయం కూడా లేదు నాకు, నన్ను దయచేసి మీరు ఏమి మాట్లాడద్దు, నాకు అన్నీ కూడా మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్కి వెళ్ళి నేను అటెండ్ కావాలి అనేటువంటి పద్ధతిలో ఆమె తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తా ఉంది. ఎవరైనా అమ్మా నువ్వు ఎప్పుడన్నా దేవుడి గురించి తెలుసా, చర్చికి వెళ్తావా ఇలాంటివి అడిగినా నాకు ఏం తెలియదండి, అంత సమయం కూడా లేదు, ఏదైనా పండగలకి వెళ్ళినప్పుడు ఎవరైనా పిలిస్తే వెళ్తానండి అని చెప్పింది. అది ఆమె మార్గం అన్నమాట. ఆమె మార్గం విశాల మార్గం అనేటువంటి దాంట్లో ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిగతమైన మార్గం, వాళ్ళే ఒక మార్గాన్ని సృష్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఈ రాజకీయ నాయకురాలు ఈ జబ్బి అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ముందు మనం చూసిన ప్రొఫెసర్ గారి మార్గం ఏంటి? ప్రొఫెసర్ గారి మార్గం ఏంటి? సైన్సే ఆయన మార్గం. ఇక సైన్స్ మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఏం అడిగినా సరే నువ్వు ప్రూఫ్ చేసి చూపిస్తావా అంటాడు. ఇప్పుడు మరి గాలి ఉందని నేను చూపించాయా అంటే చూపిస్తాడా సైన్స్? మరి ఆయన ప్రొఫెసర్ గారిగా గాలి ఉందా లేదా? లేదు నాకు చూపించంటే చూపించగలరా? సైన్స్ ప్రొఫెసర్ గారేగా. కాబట్టి ఆయన మార్గం అది. విశాల మార్గంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ ప్రొఫెసర్ గారు సైన్స్ మార్గాన్ని అవలంబించారు. ఈమె జబ్బి అనేటువంటి మిస్ జబ్బి అనేటువంటి ఈమె రాజకీయ నాయకులు రాదు. ఈమె మార్గం కూడా విశాల మార్గంలో ఆమె ఇష్టమైనటువంటి విధానంలో ఆమె ముందుకు వెళ్తా ఉంది. ఆ రాజకీయ మీటింగ్లు, ఆ రాజకీయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, నాయకురాలు అవటము, దేశాన్ని వేలటము, ఇలాంటి ఆ విధానంలో ఆమె ముందుకు వెళ్తుంది. ఆమె దేవుడి గురించి ఈ విషయాలు ఏమన్నా అడిగితే అంతగా ఆమె ఏమీ చెప్పలేదు. తర్వాత ఇంకొకటి నేను చూపిస్తాను. వీళ్ళు హాంక్, ఏం పేరు వీళ్ళ పేరు? హాంకు అండ్ గ్రూప్. హాంకు అనేటువంటి అబ్బాయి యొక్క గ్రూప్ అన్నమాట. వీళ్ళ స్నేహితుల యొక్క సముదాయం. ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇది హాంకు యొక్క స్నేహితుల యొక్క సముదాయం. ఈ సముదాయం వీళ్ళు ఏమని చెప్తారు తెలుసా? వీళ్ళ విశాల మార్గం విధానం ఏంటి తెలుసా? ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు దేవుడిని నమ్ముకోవాలి. ఎప్పుడు నమ్ముకోవాలి దేవుడిని? ముసలి వాళ్ళు అయిపోతారు చూడు, బాగా నడవలేనప్పుడు, ఇది ఏం చేయలేనప్పుడు, అప్పుడు దేవుడు కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా దేవుడు నమ్ముకున్నామని అడిగితే వాళ్ళు చెప్పేది ఆ నలుగురు ఇప్పుడు కాదు
చాలా రోజులు టైం ఉంది. ఈ లోపు ఏం చేయాలి, ఏం చేయగలరు? ఈ లోపు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారమ్మా? యవనస్తులు ఏం చేస్తారు? వీళ్ళు చేసే పనులు ఏంటి? క్రికెట్ ఆడటం, సినిమాలు చూడటం, వీడియోలు చూడటం, రకరకాల కార్యక్రమాలతో మేము అసలు ఎంత బిజీగా ఉన్నామో నువ్వు ఇప్పుడు వచ్చి దేవుడు అని చెప్తావేంటి? ఇప్పుడు కాదు, దానికి సమయం ఉంది, బాగా మేము ముసలివాళ్ళు అయిపోయినప్పుడు నువ్వు పిలకపోయినా మేము వస్తాం అప్పుడు అని చెప్తూ వీళ్ళు ఈ విశాల మార్గంలో వాళ్ళ విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. 3 రకాల వ్యక్తుల్ని మనము చూసాం. మొదటి ఎవరమ్మా? మొదటి చెప్పండి నాకు. ప్రొఫెసర్ విట్ వాళ్ళ కుమారుడు. ఆయన సైన్స్ లోకంలో ఆయన పెంచుతా తర్వాత జనరేషన్ కూడా పెంచుతున్నాడు. అంటే ఏ లోకంలో పెంచుతున్నాడు? సైన్స్ లోకంలో పెంచుతున్నాడు అన్నమాట. ఏదైనా ఆయనకి సైన్స్ ద్వారానే చెప్పాలి. దేవుడు కూడా ఎట్లా రావాలి? ఆయన తెలియాలంటే సైన్స్ ద్వారానే వచ్చి కనబడాలి. ఆయన సైన్స్ ద్వారానే వచ్చి చెప్తే కానీ ఆయన నమ్మడం. తర్వాత రెండోది ఎవరు? రెండో పేరేంటి? మిస్ జెబ్బి. ఈమె ఏం చేసింది? రాజకీయ నాయకురాలు. ఈమె యొక్క విశాల మార్గం ద్వారా ఏంటి? దేశాన్ని ఏలాలి, ప్రపంచాన్ని ఏలాలి, నా పార్టీయే గెలవాలి, ఏ చేసైనా సరే నేనే గెలవాలి, నా యొక్క భావజాలాన్ని మొత్తాన్ని ప్రజలకి చూపించాలి, నా శక్తి సామర్థ్యాలు చూపించాలి, నేను ఎంత గొప్ప రాజకీయ నాయకురాల్లో తెలియచేయాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. మూడో వాళ్ళుగా మనం చూసినటువంటి ఈ యొక్క హాంక్ గ్రూప్ ఏం చేస్తుంది? వీళ్ళదంతా ఎంజాయ్మెంట్ లోపం. వీళ్ళదేం లోపం? ఎంజాయ్మెంట్ లేపం. దేవుడి గురించి ఏమన్నా అడిగితే ఏం చెబుతారు? అంకుల్ ఇప్పుడు కాదు, చాలా టైం ఉంది, బైబిల్ చదువుకో, ఇప్పుడు కాదు అంకుల్, చదువుకుంటాము, ముసలి వాళ్ళగా నీ వయసు ఇచ్చినప్పుడు చదువుకుంటాం అంకుల్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఈ హాంక్ గ్రూపు వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి? క్రికెట్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం, దానికి వెళ్తూ ఉంటారు రాత్రి బోర్డు. తర్వాత సినిమాలు అంటే బాగా ఇష్టం, వాటిని బాగా చూస్తూ ఉంటారు. ఫోన్లు అంటే బాగా ఇష్టం, అవి ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళకి దేవుడి మార్గం గురించినటువంటి తెలియదు. వీళ్ళ విశాల మార్గంలో వాళ్ళకి నచ్చినటువంటి విధానాలు కల్పించుకుంటున్నారు. మూడవది ఇదిగో, నాలుగవది ఇంకొకరిని చూపిస్తా ఉన్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీవర్ట్. వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళిద్దరు చూడండి ఎక్కడ ఎవరు వాళ్ళు? మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీవర్ట్స్. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళు చర్చికి కూడా వెళ్తారు. వీళ్ళు చర్చికి వెళ్తారు, కానీ చర్చిలో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. బాగా డబ్బులు ఇస్తారు, చర్చికి డబ్బులు ఇస్తారు. తర్వాత ఇంకోటి కూడా చేస్తారు. వీళ్ళు ఎవరికన్నా ఈ ధర్మ కార్యాలు ఉంటాయి చూడండి, ఆ కార్యాలు బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళ విధానం ఏమంటారంటే, వీళ్ళు చర్చికి కూడా వెళ్తారు. మళ్ళీ వీళ్ళ విధానం ఏమంటే, పాపం మేము ఒప్పుకోము. ఏమంటారు వీళ్ళు? మేము పాపులు అని మేము ఒప్పుకోము. కారణం ఏంటంటే మేము ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, ఎందరికో లేని వాళ్ళకి భోజనాలు పెడుతున్నాం, గుడ్డి వాళ్ళకి ఆపరేషన్లు చేపిస్తున్నాం, చదువుకోని వాళ్ళు పిల్లలు, పేద పిల్లలు ఉంటే వాళ్ళకి చదివిస్తున్నాం. ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాం. మేము ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాం కాబట్టి ఇక మేము మాకు పాపం లేదు. వాళ్ళ పార్టీ సెల్ఫ్ డిక్లేర్డ్స్. ఏమని డిక్లేర్ చేసుకున్నారు? మాలో ఇక పాపం లేదు. ఎవరన్నా దేవుడు నమ్ముకు పాపం ఒప్పుకున్నామంటే మాలో పాపం ఏం లేదు, మేము ఎన్ని మంచి కార్యాలు చేస్తాం తెలుసా మీకు అని ఆపకుండా చెప్తా ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఈ నాలుగు రకాలు మనం చూసాం. ఈ 4 రకాలు. మొదటి ఆయన ప్రొఫెసరు, సైన్స్ ప్రొఫెసరు. ఆయన విధానంలో వెళ్తా ఉన్నాడు. రెండో ఆమె రాజకీయ నాయకురాలు. ఆమె కూడా ఒక విశాల మార్గంలో వెళ్ళిపోతూ ఉంది. మూడవది హంకు వాళ్ళ యొక్క టీము. వాళ్ళు కూడా ఈ మార్గంలో వెళ్తా ఉన్నారు. వాళ్ళ రోజు ఎంజాయ్మెంట్గా వాళ్ళు దేవుడిని ఇప్పుడు అనుకోవాలంటే చాలా సమయం ఉంది, ఇప్పుడే కాదు, దేవుడి గురించి మాకు ఇప్పుడే చెప్పొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఇలాంటి ఆయనే మన బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి ఆయనే మన బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. ఇలాంటి ఆయనే మన బైబిల్లో ఉన్నాడు. ఈయన అపోస్తుల కార్యం 9వ అధ్యాయము చూడండి, మొదటి నుండి కొన్ని వచ్చిన చదువుమా. చదువు. ఈ మార్గమందున పురుషులేమి స్త్రీలని కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చినట్టు దమస్కులో సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. ఈ సౌలు అనేటువంటి ఈయన చూడండి, ఈయన ఒక మార్గం ఉంది. ఈయన ఏ ఊరు ఆయన చెప్పండి? మీరు బైబిల్ బాగా చదివి ఉంటారు నాకంటే. చెప్పండి, ఈయన ఎక్కడ ఆయన ఏ పట్టణం అయింది?
గొప్ప పట్టణం, రోమా పట్టణస్తుడు. కిలికియా అనేటువంటి ఊరు. 23 అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 23. ఆ 22:3 వచ్చింది. అపోస్తలుల కార్యం 22:3 చదవండి. తర్వాత 27 వచ్చిన చదవండి. అదే 22:27. సహస్రాధిపతి ఏమని అడిగాడు సౌల్ని? నువ్వు రోమీయుడువా అని అడిగాడు. అవును అన్నాడు. సహస్రాధిపతి ఏమన్నాడు? నేను ఎంతో ద్రవ్యం ఇచ్చి ఈ రోమ పౌరసత్వాన్ని కొనుక్కున్నాను. చదవండి ఆ మాట చదవమాట. 27 వచ్చిన అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే, నీకు తెలుసా రోమా ప్రభుత్వం అసలు రోమీడని చెప్పుకోవడానికే గర్వపడతారు. క్రీస్తు పూర్వం 300 నుంచి దరిదాపుగా వాళ్ళు చాలా సంవత్సరాలు, క్రీస్తు శకం దాకా రోమీల పరిపాలన. ఎక్కడ చూసినా రోమా వాళ్ళు, అలెగ్జాండర్తో ప్రారంభమైంది రోమా సామ్రాజ్యం, ప్రపంచం మొత్తం జయించారు. రోమీడని చెప్పుకోవడానికి ప్రతివాడు గర్వపడతాడు. రోమా పట్టణంలో పుట్టాడంటే ఆ గొప్ప పట్టణం పర్లోకంలో పుట్టినట్టు ఫీల్ అయ్యేవాడు. అలాంటి గొప్ప పట్టణం రోమా పట్టణం. ఆ పట్టణంలో పుట్టాడు. పుట్టడమే కాదు, ఇతను పుట్టుకతోనే రోమీయుడిగా పుట్టాడు. తర్వాత ఇతను గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రం మొత్తం చదివాడు. చదివిన తర్వాత ఇతను విశాల మార్గంలోనే ఉన్నాడు. విశాల మార్గంలో ఇతను ఒక అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు. ఇతని అభిప్రాయం ఏందమ్మా? యేసు ప్రభు దేవుడు కాదు. దేవుడు ఎవరు? పాత నిబంధనలో ఉన్న యెహోవాయే దేవుడు. ఈ కొత్తగా వచ్చినటువంటి యేసు ప్రభు దేవుడు కాదు అనేటువంటి ఒక ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి ఎవరు ఎదురొస్తే వారిని చంపివేస్తా ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళని కొట్టించడం, చంపించడం, ఈ పని చేస్తూ ఉన్నాడు. ఇతను కూడా ఈ విశాల మార్గంలో ఉన్నాడు. విశాల మార్గంలో యేసు ప్రభు దేవుడు కాదు అనే భావంతో వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే దేవుడు ఇతన్ని చూసి స్వయంగా దేవుడే తాను సౌలుకు పరిచయం చేసుకున్నాడు. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, అసలు దేవుడు అనేటువంటిది ఇతనికి తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని ప్రభువారు ఇతన్ని దర్శించాడు. నిజంగా ఆ దర్శనం ఇతని జీవితాన్ని మార్చివేసింది. అంతకుముందు ఉన్నటువంటి ఆ ధోరణి కానీ సమస్తం వదిలేశాడు. చూడండి, అదే నేను అపోస్తలుల కార్యం మీకు 9వ అధ్యాయంలో చూడండి. ఈయన దమస్కు అనేటువంటి ఊరిలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ చంపుదామని చెప్పి బయలుదేరి వెళ్తా ఉంటే దేవుడు ఆ మార్గంలో ఆయనకి ఒక దర్శనం చూపించాడు. ఆ రోజు జరిగింది అక్కడ రాశారు. చూడండి 9వ అధ్యాయము చదువుమా. ఇంతవరకు ఈయన దేవుడు ధర్మశాస్త్రం ఇవన్నీ నేర్చుకున్నాడు, కానీ దేవుడు అనేటువంటి భావన తనకి తెలియదు. అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు మాట్లాడతాడని తెలియదు. అసలు దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు. వాళ్ళ పితరులు ఏదో విన్నారు అనేది తెలుసు, కానీ తమస్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇతనితో పాటు కొంతమంది గుర్రాల మీద వెళ్తున్నారు. చూడండి, వెళ్తా ఉంటే చూడండి ఏం జరిగింది. తమస్కు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అతని చుట్టూ వెలుగు ప్రకాశించదు. ఇది ఇక్కడ మధ్యాహ్న సమయంలో వెలుగు ప్రకాశించడం. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎట్లుంటాడమ్మా? మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎట్లుంటాడు? చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. తర్వాత మనం 22వ అధ్యాయంలో ఆ మాటలన్నీ చూస్తాం. అక్కడ ఏం చెప్పాడంటే, సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ప్రకాశించడం. అంటే సూర్యుడు తేజస్సు కాదది, సూర్యుడి తేజస్సును మించినటువంటిది, ప్రకాశమానమైనటువంటిది, మిక్కిలి గొప్ప వెలుగు నా మీద పడింది. అది భూమి మీద ఏ మనుషులు చూడనటువంటిది. మన రోజు చూసే సూర్యుడి వెలుగు అలాంటిది కాదు. పౌలు చాలా జ్ఞానం కలిగిన వాడు, గొప్ప చదువుకున్నవాడు, సామాన్యుడు కాదు. ఇతను సన్హెడ్రిన్ సభ అని యూదుల్లో 70 మంది సభలో ఇతను కూడా వీళ్ళ గురువు గారు ఉండేవాడు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు. గమలీయేలు దగ్గర ఈయన పాఠాలు నేర్చుకున్నాడు. తర్వాత రోమా అనేటువంటి శ్రేష్టమైన పట్టణానికి పుట్టుకతోనే వారసుడు ఇతను. అలాంటి గొప్ప చదువరి పౌలుకి ఆ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు రావడం చూశాడు. అది భూమి మీద ఎప్పుడు కూడా అతను చూడలేదు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఆ దర్శనాన్ని అతను చూడలేదు, ఆ వెలుగును చూడలేదు, దేవుడు ఎలా ఉంటాడో చూడలేదు. అది ఎప్పుడైతే అతని మీద పడిందో చూడండి ఏమైందో చూడండి. అక్కడ 9వ
అధ్యాయము అపోస్తుల కార్యము ఏమైందమ్మా? వెలుగు పడగంలో ఏమైంది? నేలను పడ్డారు. ఎవరు పట్టలేదు, గుర్రం మీద వెళ్తున్నావమ్మా, వెలుగు పడింది. వెలుగు పడితే అవసరంటమ్మా మనం కింద పడతామా? చెప్పండి. మామూలు వెలుగు అయితే పడం. అదే వెలుగు, ఎవరు వెలుగు? అది సృష్టికర్త ఈ భూమి మీద పరిశుద్ధులైన దేవుని వెలుగు పడింది. ఆ గుర్రాల మీద ఉన్న మనిషి మీద పడినప్పుడు వెంటనే ఏమైందో చూడండి. అప్పుడు అతను చదువుమా అమ్మాట చదువు. వెలుగు రావటమే కాదు, వెలుగులో నుండి ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? వెలుగులో నుండి ఏమి స్వరం వచ్చింది? ఒక మెల్లనైన స్వరం. మీకు తెలిసలేదో, గుడుల్లో గంటలు కడతారు, కానీ అహరోను అనేటువంటి ఆయన వేసుకునే గౌనికి గంట కడతారు. ఆ గంట ఎలా ఉండాలి తెలుసా? బంగారంతో చేయబడింది అయి ఉండాలి, చిన్నది ఉండాలి. ఆ శబ్దం కూడా బంగారపు గంట శబ్దం రావాలి. ఆ శబ్దం ఎలా ఉంటుందో తెలుసా? మెల్లనైన స్వరం. అసలు నువ్వు ఈ భూమి మీద బంగారపు గంట శబ్దము నువ్వు వినలేదు. అలాంటి మెల్లనైన దేవుని స్వరం ఆయన వింటా వచ్చింది. అందుకని ఈయన తర్వాత దినాల్లో ఇప్పుడు ఏం చెప్పేవాడంటే, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అంటాడు. నాకు కలిగిన దర్శనం సామాన్యమైనది కాదు అని అంటాడు. ఆ రోజు జరిగింది ఆ వెలుగు పడటం, వెలుగులో నుంచి దేవుని స్వరం వినటం చూసినప్పుడు పౌలు అతను అడిగాడు. చూడండి, చదవమ్మా, తర్వాత మాట చదువు. చూసారా? ఆ వెలుగులో నుండి దేవుడే మాట్లాడతాడు. దేవుడు ఆ రోజు సౌలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడతాడు. అసలు ఆయన సౌలుకి యేసు ప్రభు అంటే ఇష్టమే లేదు. అసలు ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ శరసాల్లో వేయించాడు, బంధించాడు, చంపుతున్నాడు. మరి అలాంటి ఇష్టం లేనిటువంటి వ్యక్తితో ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనం నమ్ముకున్న విషయాల్లో కూడా చాలా ఆశ్చర్యంగా లేదు. ఒక్కో సందర్భాల్లో నేను కూడా అన్ని సందర్భాలు ఈరోజు బాగుపడి చర్చికి అని పోయినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేవాడు అంటే ఆయనకు మాట్లాడే దేవుడు అని లేదు. మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడతాడు, నీకోసమే మాట్లాడుతూ ఉంటాడు. నేను అందుకనే పలానా పర్టికులర్ స్థలానికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ పర్టికులర్ స్థలంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ ఆయన కార్యాలు. మనం మనసు పెట్టి జాగ్రత్తగా గమనిస్తే కానీ ఈ కార్యాలు మనకు అర్థం కావు. ఊరక మానవ మనసుతో మనం ఆలోచిస్తే ఏం అర్థం కావు. ఈ పౌలు కూడా దమస్కెళ్తానని అనుకున్నాడు. రోజు ఎలా జరిగిందో ఈ రోజు కూడా అలాగే జరిగింది అనుకున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని వెలుగు ప్రకాశించిందో ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఆయన చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. తర్వాత వెలుగులో నుండి సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించినవనే స్వరం వింటా వచ్చాడు. వినిన తర్వాత ప్రభువా నీవు ఎవరిమైనా అడిగినప్పుడు నీవు హింసించుతున్న యేసుని అని చెప్పాడు. ఆయనే దేవుడే తను తాను చెప్పాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, నువ్వేం చేయాల్సింది నేను నీకు తెలియజేస్తాను. ఈ దర్శనంలో ఆయన ఏం జరిగింది తెలుసా? ఆ వెలికి పౌలు యొక్క కళ్ళు ఏమైంది తెలుసా? ఏమైందమ్మా? కళ్ళు మొత్తం కనపడకుండా పోయింది. మామూలుగా కళ్ళు మేము పెద్దవాళ్ళు అయినప్పుడు సుక్కడాలు తీయించుకుంటాం. సుక్కడాలు అంటే ఏంటి అమ్మా? సుక్కడాలు అంటే తెలియదు మీకు? ఒక పొర ఈ నల్లగుడ్డుకి అడ్డం వచ్చింది. ఈ కళ్ళు నల్లగుడ్డుకి ఒక పొర అడ్డం వచ్చింది. దాన్ని అది తీసేయడాన్ని సుక్కడం తీయించుకోవడం అంటారు. పౌలుకి దేవుని వెలుగు పడినప్పుడు యవ్వన కాలంలో ఉన్న పౌలుకి ఆ యొక్క తెల్లగా అసలు ఏం కనపడాల, చేయి పట్టుకొని నడిపించాడంట. చూడండి అన్నమాట, చూడండి 9వ వచనం చదవమా, 8 చదువు. కానీ ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపలేక అన్నపానం లేక ఏమీ పుచ్చుకొనక ఉండెను. చూసారా ఎలాంటిది? ఇది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 3 రోజులు అన్నం తినలేదు, ఏమి చేయలేదు, అలాగనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎలాంటి దర్శనము చెప్పండి? ఇలాంటి దర్శనం ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందా? ఇదే దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు రావడం, దేవుడు దర్శించడం, దేవుడు కోరుకోవడం, దేవుడు తన విషయాలను మా బయలుపరచడం. ఇప్పుడు పౌలు అంటే ఆయన చాలా గొప్పవాడు కాబట్టి ఆయనకు ఆ స్థాయిలో దర్శనం ఇచ్చాడు.
మనం సామాన్యుడు. అందుకని నీలాంటి వాళ్ళ కోసం నాలాంటి ఒక సామాన్యుడిని పంపించు. వెళ్ళి నా కుమార్తెతో నువ్వు చెప్పు, ఈ విషయాలు తెలియచేయి అని పంపించు. ఇతనికి దర్శనం జరిగిన తర్వాత చూడండి, కుమార్తె 9వ అధ్యాయము 18వ వచనం చదువుమా. 17వ వచనం నుండి. అననీయ వెళ్ళి అతని మీద చేతులుంచి, సహోదరుడా, చూసారా, అననీయ వచ్చి, అననీయ అంటే ఎవరు తెలుసా? దమస్కులో ఒక దేవుడు నమ్ముకున్నటువంటి గొప్ప భక్తుడు. ఆయన వచ్చి అననీయాకి దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి సౌలుతో ప్రార్థన చేయకో, ప్రార్థన చేస్తేనే అతను లేస్తాడు, లేచిన తర్వాత అతని కళ్ళు పని చేస్తాయి, నువ్వు వెళ్ళి అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయండి. అననీయ నేను ఎలానయ్యా అని చెప్పేసి అన్నాడు. కాదు నువ్వు వెళ్ళి నేను చూపించే అని చెప్పేసి అన్నప్పుడు ఇతను వెళ్ళి ఆ సౌలు మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే కళ్ళ నుంచి అతనికి ఏం రాలి అంట? పొరలు రాయి. పొరలు రాయిన తర్వాత దేవుని చూసిన తర్వాత, దేవుని యొక్క వెలుగును చూసిన తర్వాత అతను ఏం చూడలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు మరలా ఈ అననీయ వచ్చి ప్రార్థన చేశాడు, ఆ పొరలు పోయిన తర్వాత అప్పుడు లేచి అన్నం తిని బలం పొందిన తర్వాత అతను చేసిన మొదటి చూడండి, 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, ఇందాక దాకా ఏం చేశాడు? దమస్కు రాకముందు ఏం చేశాడమ్మా ఈ సౌలు? దమస్కు రాకముందు ఏం చేశాడు? దేవుని నమ్ముకున్నటువంటి వారిని, అసలు దేవుడే లేడు, యేసు ప్రభువే లేడు, నమ్ముకున్న వారందరినీ చెరసాల్లో వేయించడం, బంధించడం, వారిని హింసించడం, వారిని మరణానికి అప్పగించడం చేసిన మనిషి ఇప్పుడు 20వ వచనంకి వచ్చేసరికి ఏం చెబుతున్నాడు? ఏమంటున్నాడమ్మా? యేసే దేవుని కుమారుడని ప్రకటించుతూ వచ్చింది. ఆ తర్వాత అతనిలో ఎంత మార్పు కలిగిందంటే, ఒకటి చూపిస్తాను. ఈ పౌలు ఈయన కూడా విశాల మార్గంలో ఉన్నాయని, తనకి రకరకాల మార్గాలు ఇప్పుడు మనం కూడా కల్పించుకుంటా ఉంటాం. రకరకాల మార్గాలు ఉంటాయి. ఒకడు సంగీతం అయి పరిగెత్తుతూ ఉంటాడు. ఏంటంటే 24 గంటలు వాడిని అడగని ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, అసలు సంగీతం అన్నా ఇది ఒక పెద్ద ప్రపంచం, ఆ సముద్రాన్ని ఈదుతున్నానన్నా నేనని చెప్పి అంటాడు. ఆ సముద్రంలో పోతున్నానన్న ఒక కట్ట అంటాడు. ఇంకోటి క్రికెట్ బ్యాట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. శ్రీదేవి తెలుసమ్మా శ్రీదేవి? ఆమె ఒక 20 రూములు బట్టలు ఉంటాయంట. పెద్ద రూమ్స్ 20 రూముల నిండా బట్టలు ఉంటాయంట. తర్వాత 10 రూముల నుండి చెప్పులు ఉంటాయంట, 10 రూములు నిండుగా. ఆమె హ్యాండ్ బ్యాగ్లన్నీ ఒక 4 రూముల్లో ఉంటాయంట. రోజు ఆమె ఏ డ్రెస్ వేసుకోవాలని ఆ రూముల చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఆమె అందంగా తయారవడం కోసం ఆ కాస్మెటిక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఒక పెద్ద రూమ్లో పెట్టుకునేదంట. ఆమె కై రాసుకోవటం, అవి చేసుకోవటం, ఆ డ్రెస్ అప్ అవటం, అదే పెద్ద లోకంలో ఆ లోకంలో వెళ్తూ ఉంటారు. ఈ విశాల మార్గంలో రకరకాల మనుషులు ఉంటారు. ఈ విశాల మార్గంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? రకరకాల మనుషులు ఉంటారు. ఈ సౌలు కూడా విశాల మార్గంలో ఆయన ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఈ విశాల మార్గం నాకు వద్దు అన్నాడు. ఏమన్నాడు? విశాల మార్గం నాకు వద్దు అన్నాడు. నాకు కావాల్సింది ఏ మార్గం అన్నాడు? సులువు మార్గం అని చెప్పేసి తన మార్గాన్ని విశాల మార్గం నుండి ఇరుకు మార్గానికి చూడండి. అందుకే ఇది పెద్ద చేశారు, ఇది చిన్న చేశారు. ఎందుకు చిన్న చేశారు? ఈ ఇరుకు మార్గంలో ఏముంటాయి? ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ మాట ఏంటో చూద్దాం. రెండో కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవమా.
ఆ, 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 ఆ. కుమారు బెత్తములతో పట్టబడి తిని, ఒకసారి రాళ్లతో పట్టబడి తిని, కుమారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మూడు సముద్రంలో ఉంటిని, అనేక ప్రయాణముల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, నా సుజ ఆపదల్లో, పట్టణంలో ఆపదల్లో, ఇలా చూడండి ఎన్ని రాశారు. అవన్నీ మీరు తర్వాత చదవండి. కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ ఉంటుంది. ఇన్ని బాధలు పడ్డాడు అమ్మ దేవుని నమ్ముకున్న తర్వాత పౌలు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని నమ్ముకున్న తర్వాత ఇది బాధలు పడితే ఎవరైనా ఏం ఆలోచించాలమ్మా చెప్పండి? ఎవరైనా ఏం ఆలోచించాలి? ఈ మార్గం ఏంటంటే నాకు పాత మార్గమే బాగుందని ఇక్కడికి రావాలి కదండి, ఇక్కడికి రావాలి కమ్మా. ఇన్ని శ్రమలు, ఈ కష్టాలు, ఈ జాగరణాలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ అబ్బా నాకు ఇవన్నీ ఏంది, ఇన్ని కష్టాలు, ఇన్ని హాయిగా దేవుని నమ్ముకున్నప్పుడే బాగున్నాను, గుర్రం మీద వెళ్తున్నాను, రోమ పట్టణంలో ఎంజాయ్మెంట్ ఉండేది, అసలు ఎలా ఉండేది అసలు నా జీవితము. ఇదేంది దేవుని నమ్ముకున్న తర్వాత ఈ నదుల్లో ఆపదలు ఏంది, సముద్రాల్లో ఆపదలు ఏంది, ఇవన్నీ ఆపదలు ఏంది, ఇన్నెందుకు నేను మళ్ళీ ఇక్కడ పోతానని ఎప్పుడు కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఏం కనపడుతుంది ఒకసారి చెప్పండి? తన దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఈ మార్గంలో తన దేవుడు తనతో రోజు మాట్లాడటాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. తన దేవుడు తనతో సమీపించి మాట్లాడటాన్ని చూస్తా ఉన్నాడు. కృంగినప్పుడు బలపరుస్తాన్ని చూస్తా ఉన్నాడు. అసలు దేవునితో ఆయన పెనవేసుకుని పోతా ఉన్నాడు. అందుకనే ఆయన అంటాడు, నేనే అంటాడు భక్తుడు, నాకేవేమి లాభకరంలో ఎన్ని నష్టపరుచుకొని పెంటతో సమంగా ఎంచుకున్నానని ఫిలిప్పీ పత్రికలో ఉంది. నాకేమేమి లాభకరాలో అవన్నీ నష్టపరుచుకొని క్రీస్తు నిమిత్తం పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం అంటే, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేసింది. ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇన్ని కష్టపడ్డాడు, ఎప్పుడన్నా ఇవన్నీ ఎందుకు ప్రభు అని నేను పాతానికి వెళ్ళిపోతానే అనే ఆలోచనే రాలేదు. ఆఖరికి ఒక మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆయన జీవితంలో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తల కార్యం 9:13 ఇప్పుడే చదివాం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 9:13. 19:22 చదువు. 9:22 తల్లి. అపోస్తల కార్యం 9:22. ఈయనే క్రీస్తు అని చెప్తున్నాడంటే ఏమైనట్టే అమ్మా? ఆయన దేవునికి ఏంగా మార్చబడ్డాడు? దేవుని సేవకుడుగా, సాక్షిగా మార్చబడ్డాడు. నిన్నటిదాకా మామూలు జీవితం జీవించినటువంటి ఇతను ఒక్కసారిగా దేవుడు ప్రత్యక్షత తర్వాత వెంటనే ఎప్పుడైతే ఆ 3 రోజులు అయిన తర్వాత లేచి ఇంకా ఆయన ఏసే దేవుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. ఇదేంటి నిన్నటిదాకా దేవుడు నమ్ముకున్న వాళ్ళందరినీ చంపించిన ఈయనే ఏసే దేవుడు అని చెప్పి చెబుతాడని. తర్వాత అదే అపోస్తల కార్యము 13వ అధ్యాయం రండి. అపోస్తల కార్యం 13. అపోస్తల కార్యం 13. చదువు మొదటి నుండి. అంతియోకయ సంఘంలో బర్నబా, నీకనబడిన సిమియోను, కురేనీడైన నృత్య, సిద్ధుతాధిపతి హేరోదు కూడా పెంచబడిన మనయేసు అను ప్రవక్తలు బోధకులు ఉండేవి. వారు ప్రభువును సేవించు ఉపవాసనేయులుగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకించుడని వారితో చెప్పాను. 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే శనికైకి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకి వెళ్ళి తర్వాత సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండేది. తర్వాత ఎలా మార్చబడ్డాడమ్మా ఈ పౌలు? ఎలా మార్చబడ్డాడు? మిషనరీగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? మిషనరీగా మార్చబడ్డాడు. యేసే దేవుడు. అంతకుముందు అంత ఏడలాగా ఎంజాయ్గా తిరిగినటువంటి పౌలు భక్తులు ఒక్కసారిగా దేవుని దర్శనం చేత ఆ రీతిగా మార్చబడతా వచ్చాడు. ఇక ఎప్పుడు కూడా పాత మార్గానికి వెళ్ళలేదు. అతను పాత రోజుల గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ క్రొత్త మార్గంలో అనగా దేవుడు యేసు ప్రభువారు కల్పించిన ఈ సిలువ మార్గంలోనే నడవడానికి ఇష్టపడతా వచ్చాడు. ఇష్టపడటమే కాదు, ఆ మార్గంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదనలు వచ్చినా వాటిని మహా సంతోషకరంగా ఎంచుకుంటా వచ్చాడు. ఆఖరిలో ఆయన చెప్పిన మాట, నేను పానార్పణంగా పోయబడుచున్నాను, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసంలో కాపాడుకుంటుని, ఇకపై నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. ఇలా పౌలు కిరీటం కొరకు ప్రభువును చూస్తూ, ప్రభుతో మాట్లాడుతూ, ఆ కొత్త మార్గము, యేసు ప్రభు వారు ఇచ్చిన నూతన మార్గము ఆయనకి ఎంతో శ్రేష్టమైన మార్గంగా ఆయనకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన కూడా ఆ మార్గంలో ఎంతో సంతోషించాడు. ఆ మార్గం ఈయన చివరిదాకా మార్చుకోలేదు. ఒక 40 సంవత్సరాల తర్వాత ఏమైనా మార్చాడని నేను చాలాసార్లు బైబిల్ చూశాను. 50 సంవత్సరాల తర్వాత ఏమైనా మార్చాడని చూశాను. 60లో మార్చాడ లేదు. మరణం వరకు తన మార్గంలో వెళుతూ వచ్చాడు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని యొక్క స్వరం వింటూ, దేవునితో స్నేహం చేస్తూ వెళుతూ వచ్చాడు. అలాగూ మీరు గమనిస్తే ఈ సౌలు జీవితంలోనే ఇంకొకటి మనం చూస్తాం, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడమా. ఒకటో అధ్యాయము 2వ అధ్యాయం చూడమ్మా, మొదటి నుండి చదువు. నీవు అనేకుల ఇతరులకు బోధించుటకు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈయన నమ్ముకోవడమే కాదు, ఈయన ఇలా జీవించడమే కాదు, తర్వాత తిమోతి అనే ఒక శ్రేష్టమైన భక్తుడిని తయారు చేశాడు. ఈ భక్తుడు కూడా ఏం చెబుతున్నాడు అమ్మా, ఇప్పుడు చదువుకున్నా, ఏం చెబుతున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండు తిమోతి అని చెప్పాడు. ఇప్పుడు ఈ మార్గంలో ఆయన ఎంత సంతోషించి ఉంటాడు, లేకపోతే కొత్త వాళ్ళకి ఆ విషయాలు చెప్తారా? కాబట్టి దేవుడు పైన పరిచిన శ్రేష్టమైన మార్గంలో పౌలు ఎంతో శ్రేష్టత అనుభవించాడు. ఇదిగో ఇది చూడండి, ఇదిగో ఇది ఇలాంటి అలాగూ దేవుని కొరకు నమ్మకంగా పనిచేసిన వారికి ఇచ్చేదాన్ని ఏమంటారు? ఆ కిరీటం ఉంది చూసారా? ఇదిగో సరే, ఇదిగో ఇది చూడండి. ఈ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి ఇదిగో ఇది ఉంది. ఈ మార్గంలో, విశాల మార్గంలో వెళ్ళేది చూడండి. వీళ్ళందరూ రకరకాల అభిప్రాయాలు కలిగి విశాల మార్గాన్ని కల్పించుకొని వెళ్ళిన వారందరూ కూడా అది అగ్నికి ఆహుతులయ్యారు. అగ్ని ఆరదు, పురుగు చావు. వారు నాశనానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందంట? విశాలంగా ఉంటుందంట. ఇదిగో ఇలా రకరకాల భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు. నీకు కూడా ప్రొఫెసర్ గారి లాగా భావాలు ఉంటాయి, రాజకీయ నాయకురాల్లాగా భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు అక్కడ. ఇదిగో మన యవనస్తులు బాగా సమయం అంతా ఎంజాయ్ చేసుకుంటా, ఇప్పుడు కాదు మేము ఇప్పుడు చెప్పొద్దు అని చెప్పేసి ఆ మార్గం. తర్వాత అదిగో ప్రొఫెసర్ ఆయన, ఇంకొక ఆయన భార్యాభర్తలు వాళ్ళు, మేము అన్నీ చేస్తాం కానీ పాప మాత్రం ఎందుకంటే మేము నీతి పనులు చాలా ఎక్కువ చేస్తున్నాం అనేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా అదిగో నిత్య అగ్ని కాసుకొని ఉన్నది. ఆ మార్గంలో వెళ్ళాడు పౌలు, జీవ కిరీటాన్ని సొంతం చేసుకుంటా వచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ఇదే. చూడండి, ఆ మత్తయి సువార్త మళ్ళా ఒకసారి చదువుకొని మనం మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7:13. మత్తయి సువార్త 7. అది ఈ 13వ వచనం ప్రకారం ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఏది కోరుకోవాలి? 2 ద్వారాల్లో, ఇది విశాల ద్వారం, ఇది ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారంలో వెళ్ళాలంటే మీరు ఎప్పుడైనా చూసారో, సన్నకుండే రోడ్లో వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలమ్మా? ముందు ఒకరు వెనకొకరు, అంతే. పక్కన వెళ్తానికి ఉండదు, ఎట్టే ఉంటాయి గోడలు.
నేను ముందు స్టెప్ అయితే నా వెనకాల స్టెప్ వేయాలి, అంతేగాని గుంపు గుంపుకి వెళ్ళడానికి లేదు. అక్కడ చాలా డిసిప్లిన్ ఉంది. చూడండి అసలు కనీసం మంచి పద్ధతి ఎంత ఉందా, అంతే. దాంట్లో ఎట్టుకోవాలి, ముందు నేను అడిగేసాను అనుకో నువ్వు ఆగాలి, నేను ముందుకి ఒక స్టెప్ మారితే నువ్వు కూడా. అంటే దేవుని మార్గం అంతా క్రమశిక్షణతో ఉంది. దేవుడే క్రమశిక్షణ కలిగిన వాడు, దేవుడు అంటేనే క్రమశిక్షణ కలిగిన వాడు. చూడండి, ప్రతి దానిని భూమి మీద అంత అందంగా తయారు చేశాడు దేవుడు. ఏదైనా సరే చిన్నదని ఎందుకులే అని దాన్ని వదిలిపెట్టాలి. చిన్నదానికి కూడా దానికి కావలసిన అందము, జ్ఞానము, తనకు కావలసినటువంటి తెలివితేటలు అన్నీ ఇచ్చాడు. నువ్వు ఏ చిన్నదైంది, చివరికి తూనీ ఉంది, తూనీ తెలుసు కదమ్మా, దాన్ని పట్టుకొని వెళ్ళి అజిటిది, అది మనకి బటర్ఫ్లై ఉంది, అది కూడా చిన్నది ఎంతదేగా, వెళ్ళి పట్టుకుంటే ఆగొచ్చు, అది ఆగిద్దా? అసలు దాన్ని పట్టుకోవాలంటే 2-3 సార్లు మనం అటు ఇటు తిరిగి చెమట్లు కక్కితే కానీ అది మనకు. ఎంత అందంగా దాని రెక్కలు అవన్నీ తయారు చేశాడు. చిన్నదేగా, దానికి అంత అందం ఎందుకు? బటర్ఫ్లై వరకు మనం ఇటు పట్టుకుని చచ్చిపోయేది, దానికి కూడా అంత అందం అవసరమా? దేవుడు ప్రతి దాన్ని అంత అందమైన దానిగా ఆయనే ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. దేవుడు అంటే పరిశుద్ధుడు, ఆయనలో అన్ని క్రమశిక్షణమైన లక్షణాలే ఉంటాయి దేవుడికి. అందుకని ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది. ఈ మార్గం కనుక్కోవాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. ఇర్మియా గ్రంథం 6:16 చదవండి తీసిన వాళ్ళు. చాలు, నాకు నెమ్మది కావాలి అని ఒకటి చేతులు ఎత్తండి. నెమ్మది కావాలి అని. నెమ్మది అంటే ఏంటి? బాగా హ్యాపీగా ఉండే లైఫ్, బాగా సంతోషంగా ఉండే లైఫ్, నేను కోరుకున్న విధంగా ఉండే లైఫ్. ఇప్పుడు చెప్పండి, నెమ్మది కావాలని ఒకటి చేతులు ఎత్తండి. అందరికి కావాలి, నేను 2 చేతులు ఎత్తాను. అది కావాలంటేనంట పురాతన మార్గాల్లో చూసి విచారించాలి, మేలు కలిగే మార్గం ఏదని అడగాలి. అడిగి ఏం చేయాలంటే అందులో ఏం చేయాలమ్మా, నడుచుకోవాలంటే అప్పుడు నెమ్మది వచ్చింది. ఇప్పుడు చూడండి, 2 మార్గాలు ఇప్పుడు మీ ముందే కళ్ళ ముందే కనపడ్డాయి. ఈ 2 మార్గాల్లో ఏది నీకు నెమ్మది ఇచ్చే మార్గము, ఏది నిన్ను సువిశాలానికి తీసుకెళ్లే మార్గమో నువ్వే ఆలోచించుకో. అందుకనే దేవుడు ఇది చూపిస్తా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చదివి ప్రార్థన చేస్తున్నాం. ఏడో అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24. సత్యమైనది దూరముగాను, అందరు తీయనమ్మా. ప్రసంగి గ్రంథం 7:24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? సత్యమైనది ఎలా ఉందంటమ్మా? దగ్గర ఉందా? దూరం ఉందా? దూరం ఉందండి. రెండోది ఏమన్నాడు? బహులోతుగా ఉందండి. పైన ఏం లేదు, అది ఇదిగో ఇల్లులాగా ఇల్లు కల్పించుకున్న మార్గం లాంటిది కాదు. దేవుని మార్గం బహు లోతైనది, పురాతనమైనది, మేలు కలిగించేది, నెమ్మది కలిగించేది. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచినప్పుడు ఆ మార్గంలో నువ్వు నేను ఎంతో నెమ్మది పొందుతాం. దేవుడి మాటకి మన కొరకు దీవించును కాక. ఆమేన్. అన్న రండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. మోకరించాలా, కళ్ళు మూసుకోవాలి. బాయ్స్ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, దగ్గర మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో విశాల మార్గము, ఇరుకు మార్గం గురించి తండ్రి
ఈ దాసు ద్వారా తల్లి విషదంగా తల్లి మరి వివరించిన విధానం కొరకై మీ వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, అనేకసార్లు మీ విశాల మార్గం ముందు నడుచుకుంటూ ఉంటుంది. అయితే తండ్రి ప్రభా, అపోస్తలుడైన పౌలు దర్శించిన రీతిగా దాన్ని మీ వాక్యం ద్వారా దర్శించి ఇరుకు మార్గమును మాకు చూపించి ఆ మార్గంలో ప్రవేశించడం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉన్నదో దాన్ని మీరు బయలుపరిచిన విధానం కొరకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినటువంటి వారు కూడా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించినట్లు తల్లి ప్రభానైనా మీ మార్గంలో ప్రవేశించే వారిగా ఉండండి. మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ వర్క్ కంప్లీట్ చేయడంలో కూడా మీ సహాయం అనుగ్రహించండి. యేసు ప్రభు దివనామమున తండ్రి వాక్యం అందించిన మీ దాసులను దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు గర్ల్స్ని 2 గ్రూప్స్గా చేస్తాం. మొట్టమొదటి 10 మెంబర్స్ ఆంటీ దగ్గర కూర్చోండి. మిగిలిన తర్వాత 11 నుంచి 20 మెంబర్స్ అంకుల్ దగ్గర ఇక్కడ కూర్చుంటారు. అంకులు ఇక్కడ ఫామ్ చేస్తాం. చదువుతున్నాను చూడండి. మరి ప్రైజీ, మహిత, రాజకుమారి, మేరీ గ్రేస్, భూమిక, సాహితి, కీర్తన, ప్రిన్సీ, హదస్స, శాంతి, వీళ్ళు ఆంటీ గ్రూప్లో కూర్చోండి. అస్కా, మహిత, బ్లెస్సీ, స్ఫూర్తి, సుధారాణి, శ్రావణి, ఆమని, రాధిక, అనుష, శృతి, వీళ్ళు అంకుల్ గ్రూప్లో కూర్చోండి. వాళ్ళ నేమ్స్